హాయ్ అండి. చూడండి, దోశల పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఉంటే సాయంత్రం పూట స్నాక్స్ ఇలా చేసుకోవచ్చండి. పొంగడాలన్నమాట ఇది. నేను దోశల పిండి ఉందండి, కొంచెం రవ్వ కలిపాను, బొంబాయి రవ్వ వేసాను ఫ్రెండ్స్. చూడండి, దీంట్లో కారప్పొడి వేసుకోవచ్చు, పచ్చడి వేసుకోవచ్చు, సాంబార్లో నంచు తినొచ్చు. చూసారా ఫ్రెండ్స్? ఇదిగోండి, ఇలా రివర్స్లో తిప్పానండి. చూడండి కాలుతుంది. కొంచెం ఈ గుంటల్లో కొంచెం కొంచెం నూనె పోసుకొని, ఆ నూనె పోసుకున్నప్పుడు ఆ పిండి వేయాలండి. ఆ పిండిలో ఇలా పునుగులాగా, అంటే పొంగడాలు అంటారనమాట దీన్ని. ఇలాగా నూనెలో ఇదయ్యి అయితే ఆ వేడి మీద, చూసారా ఫ్రెండ్స్, ఇలా మాడకుండా జాగ్రత్తగా ఆ నూనెలోనే అవ్వాలి. చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ఇవి. అంటే పూర్తిగా నూనెలో మనం పునుగుల్లాగా దేవి తీయకుండా, ఇది కొంచెం కొంచెం నూనె పోసుకుంటాం కాబట్టి ఇది కొంచెం ఆయిల్ తక్కువ తినేవాళ్ళు కూడా తినొచ్చండి. మంచి హెల్దీ ఫుడ్ ఇది. చూసారా ఫ్రెండ్స్? ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విమల్స్ డైరీస్. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.